ఎన్ఎల్ఆర్ ఛానల్ చూసే ప్రజలందరికీ మీ రెడ్డన్న నమస్కారాలు. 2025 సంవత్సరం శుభాకాంక్షలు. ఎన్ఎల్ఆర్ ఛానల్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, అబ్బాయిలు అమ్మాయిలు వివాహం జరిగిన కొద్ది రోజుల్లోనే భార్యాభర్తలు మనస్పర్ధలు రావటం, అక్కడ నుండి గొడవలు రావటం జరుగుతుంది. దీని అంతటికీ కారణం ఇగో ప్రాబ్లం. కొత్తగా పెళ్ళైనటువంటి భార్యాభర్తలు ముఖ్యంగా విడిపోవడానికి కారణం ఎవరంటే ఎవరో కాదు, అబ్బాయి తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు. భార్యాభర్తలు విడిపోవటానికి ముఖ్య కారణం ఈ నలుగురే. ఎవరైనా గొడవలు ఎందుకు అని అబ్బాయి దగ్గరికి పోయి రాజీ చేసుకోమని అడిగితే అబ్బాయి చెప్తాడు, నా భార్య మంచిది కాదు, చెప్పిన మాట వినదు, నా భార్య అత్తామామ అంటే గౌరవం లేదు, ఏ పని చెప్పినా పట్టించుకోదు, నా భార్య అమ్మా నాన్న మా అత్తామామలు మంచి క్యారెక్టర్ కాదు, నా భార్య నాకు వద్దు, సంసారానికి పనికిరాదు అని అబ్బాయి అమ్మాయి మీద, అమ్మాయి తల్లిదండ్రుల మీద అబ్బాయి అసభ్యకరంగా చెప్పడం జరుగుతుంది. పెండ్లి అయిన తర్వాత అబ్బాయి అమ్మాయి భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉంటారు. కాకపోతే అబ్బాయి మనసులో భార్య మీద ప్రేమ ఉంటుంది. ఈ చెప్పుడు మాటలు వల్ల అబ్బాయి భార్యను దూరం పెట్టడం జరుగుతుంది. మనసులో ఏమో అమ్మాయి మీద ప్రేమ అలాగానే ఉంటుంది, భార్య మీద ప్రేమ తగ్గదు. అది జరిగే విషయం. ఈ వీడియోని చూసేవారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అమ్మాయి ఇంటికి పోయి నీ భర్త మీద గొడవలు ఎందుకమ్మా అంటే అమ్మాయి చెప్తుంది, నా భర్త చాలా మంచివాడు, ఒక్కోసారి మా అత్తామామల మాటలు విని నా మీదకి గొడవకి వస్తాడు, ఆ సమయంలో నాకు చాలా బాధ కలుగుతుంది, అందువల్ల నేను ఏం చేయలేని పరిస్థితుల్లో బాధపడుతున్నాను. నేను ఇంత కట్నం తెచ్చి ఉద్యోగం చేస్తూ ఉండి కూడా నాకు మా అత్తామామ నా భర్త దగ్గర విలువ లేకుండా నాకు ఎందుకు చేస్తుంది, ఎందుకు ఈ జన్మ అని కోపంతో ఆ అమ్మాయి అత్తామామ మీద అరవడం జరుగుతుంది. అమ్మాయి అత్తామామ అమ్మాయి భర్త ఇంటికి రాగానే కోడల మీద కొడుకుతోటి లేనిపోని మాటలు చెప్పి అబ్బాయిని రెచ్చగొట్టడం జరుగుతుంది. ఆ సమయంలో అబ్బాయి భార్యను పట్టించుకోకుండా, ఏం చెప్పేది వినకుండా భార్యను కొట్టడం జరుగుతుంది. అప్పుడు అమ్మాయి అంటే భార్య అత్తగారింటి నుండి పుట్టింటికి పోవడం జరుగుతుంది. అక్కడ నుండి అమ్మాయి చెప్పుడు మాటలు విని పుట్టింట్లో చెప్పుడు మాటలు వినటం జరుగుతుంది. అక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి పోవటం, పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం, కోర్టుకి పోవటం, కోర్టులో కేసులు వేయటం, అక్కడ నుంచి ఎంసీ కేసు అని, మెయింటెనెన్స్ అని, ఎఫ్సిఓపి అని, 498 డివిసి, ఈ కేసులు సైబర్ క్రైమ్ అని, ఇవన్నీ కేసులు వేసి అబ్బాయిని చిత్రహింసలకి గురి చేయటంలో అబ్బాయికి కోపాలు రావటం, అబ్బాయిలు కూడా తల్లిదండ్రులు కూడా కోర్టుల చుట్టూ తిరగటం జరుగుతుంది. కోర్టులో కేసులున్న అమ్మాయిలు అబ్బాయిల మీద పెట్టినప్పుడు ఎవరైనా పెద్ద మనుషులు పోయి రాజీ చేయాలనుకుంటే అమ్మాయిలు ఇలా చెప్తున్నారు, నా భర్త చాలా మంచివాడు, కాకపోతే మా అత్త మామలు
నా భర్తకి లేనిపోని సాడీలు చెప్పి నా మీదకు చెడు మాటలు చెప్పి నా భర్తను నన్ను కొట్టించే స్థాయికి దిగజారుస్తారు. నేను ఇంత కట్నం తీసుకొని పోయి ఇచ్చి, ఇంత బంగారం తీసుకొని పోయి ఇచ్చి, మళ్ళీ ఉద్యోగం చేస్తూ, నేను కూడా మనిషినే కదా, నాకు కూడా విలువలు ఉంటాయి కదా, నన్ను చిన్న చూపు చూస్తూ మా అత్త మామ దగ్గర విలువ లేకుండా మా అత్త మామ మాట్లాడుతుంటారు. నేను అంటూ ఏడవన రోజు అంటూ లేదు, అలా చిత్రహింసలు పెడుతుంటారు మా అత్త మామ. అది నా భర్త వాళ్ళ తల్లిదండ్రుల మాటలు విని నా మీదకి గొడవలుగా రావటము జరుగుతుంది. ఇక నేను ఏం చేయమంటారు నన్ను, నాకు ఇష్టం లేక కాదు అని అమ్మాయి చెప్పుకురావటం జరుగుతుంది. ఇది సంగతి జరిగేది. నేను రెండో వీడియో మళ్ళీ మీకు దీని గురించి వీడియో తీసి పంపుతాను. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి మీరు భార్యాభర్తలు ఎవరైనా సరే మంచిగా ఆలోచించుకోండి. సంసార జీవితాలు మన తల్లిదండ్రులు కానీ మన మాదిరిగా విడిపోయి ఉంటే మీరు ఇంత వయసు వచ్చి పెళ్లి చేసుకునే స్థాయికి మీరు రారు కదా. అది ఆలోచించండి. ఎవరో చెప్పిన మాటలు మనకు అవసరం లేదు. మనకి మనం అంటూ ఏంటి, మనం ఎవరని, మనం పెళ్లి చేసుకున్నాము, మన భార్య, మన తల్లిదండ్రులు, సమాజంలో మనకి విలువలు ఉండాలా అనేది మనము ఆ విలువని కాపాడుకోవాలి. దయచేసి మీకు చేతులెత్తి నమస్కరిస్తుండాలి. ఇటువంటి పనుల్లో నుంచి మీరు బయటికి రండి. మీకు అన్నీ నేను దగ్గరుండి మీకు అన్నీ కరెక్ట్గా మీకు మంచి చేపిస్తానని, లీగల్గా కాదు, నేను మీతో మాట్లాడి రిజిస్ట్రేషన్ పరంగానే రిజిస్టర్ ఆఫీసులోనే మొత్తం అంతా మీకు మంచి చేపిస్తాను. మీ అందరికీ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీ రెడ్డన్న.